నమస్తే వెల్కమ్ టు బెంజ్ న్యూస్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి నా ధ్యేయమని విజయ్ కుమార్ అన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గ నవోదయ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బంకా విజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఊటుకూరు గ్రామంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పెదకూరపాడు ఆర్ఓ ఆఫీస్కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి ధ్యేయంగా తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని విజయ్ కుమార్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఆర్థికంగా రాజకీయంగా ఎస్సీలు వెనుకబడి ఉన్నారని విజయ్ కుమార్ తెలిపారు. మనవి నా పేరు బంకా విజయ్ కుమార్ బయ్యవరం. నేను నవోదయం పార్టీ తరఫున పెదకూరపాడు ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నేను పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతి కొరకు వారిని పేదరికంలో ఉన్న వారిని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తాను. చైతన్యవంతులు చేయడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు ఇది మొదటిసారా నామినేషన్ వేయడం, లేకుంటే ఇంతకుముందు గతంలో ఏదైనా పార్టీ తరఫు వేశారా? లేదండి, ఇది మొదటిసారే. అంటే మీరు ఈ విధంగా నామినేషన్ ఎమ్మెల్యే అభ్యర్థిగానే ఎందుకు వేయాలనుకున్నారు? ఎంపీ వేయచ్చు, లేకుంటే స్థానిక సమస్యల పరిశీలన కోసం దాన్ని చూసి చలించిపోయి వేయాల్సి వచ్చిందా? స్థానికంగా ఉన్న సమస్యలను బట్టి ఈ పేద ఎస్సీలు ఆర్థికంగాను వాళ్ళు ఉన్న స్థితిని బట్టి నేను చెల్లించిపోయాను. రాజకీయంగా ఎటువంటి వాళ్ళు చలనం లేకుండా ఈ కాడికి ఓటర్ల లెక్కనే చూస్తున్నారు. ఓటర్ల లాగే వాళ్ళని భావిస్తున్నారు. ఎలక్షన్ టైంలో మాత్రం వాళ్ళని ఓటర్లుగా వాడుకుంటున్నారు. తర్వాత వాళ్ళని రాజకీయంగా ఎటువంటి ముందుకు రాని వాళ్ళు అదుపులో పెట్టే స్థితిలో జరుగుతున్న సిచ్యువేషన్ను బట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను ఈ మాట చెప్పాడు, నా ఓటు నీకు వేస్తా కానీ నీ పక్కన నేను తిరగలేను, తిరిగితే రేపు నాకు ఎలాంటి అవకాశం ఊళ్ళో ఇవ్వకుండా చేస్తారు, అందుకని నా ఓటు మాత్రం నీకు వేస్తాను కానీ నీ పక్కన నేను తిరగలేను, ఇక్కడ అధికారం వాళ్ళది ఉందని చెప్పేసి అన్నాడు. ఆ మాట కూడా నాకు మనసులో ఉంది. దాన్ని బట్టి ఏ విధంగా పేద బలహీన వర్గాల వారిని అణిచివేస్తున్నారో నా మనసు చెల్లించి నేను ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాను. అంటే ఇప్పుడు ఆర్థికంగా సామాజికంగా ఎస్సీలని అనగదొక్కుతున్నారు అనేది మీ ఉద్దేశమా? అవునండి. అయితే మీకు ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో సుమారు ఎస్సీలు ఎంతమంది ఉంటారు? 45,000 చిల్లర. వాటిలో మీకు సంబంధించి ఓట్లు కొంత పడతాయనే ఆలోచన మీకు ఉందా? 10,000 నుంచి 15,000 వరకు ఓట్లు నాకు వేస్తారనే నమ్మకం నాకుంది. అయితే గెలుపు కోసం కాదా మీరు? గెలుపు కోసం ప్రయత్నం చేస్తాను కానీ గెలుపు దిశగా వెళ్ళటానికి నా వంతు నేను కృషి చేస్తాను. కానీ నా నమ్మకం ఒక 10,000 నుంచి 15,000 వరకు ఓట్లు సాధించగలనన్న నమ్మకం నాకుంది. గెలుపునైనా ఓటమినైనా నిర్ణయించేది ఒక 10,000 15,000 ఓట్లే ఇక్కడ మెజార్టీ, అంతకుమించి ఉండదు. కాబట్టి గెలుపుని నేను నిర్ణయించగలను. ఏ పార్టీకి అనేది నిర్ణయించే సంకల్పం అవకాశం నాకు ఉంటుంది. ఎందుకంటే నాకు 10,000 నుంచి 15,000 మెజార్టీ 15,000 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ పార్టీ తరఫున సపోర్ట్ చేయడానికి, ఏ పార్టీని గెలిపించడానికి ఆ అవకాశం అనేది నా సామాజిక వర్గం కానీ, బలహీన వర్గాలు కానీ, పేద ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మిమ్మల్ని నమ్మి ప్రధాన పార్టీని వదిలేసి మీకు ఓటేస్తారని నమ్మకం మీకు ఉందా? అందరూ నాకు ఓటేస్తారని నేను నమ్మటం లేదు. అందుకే 45,000 ఓటింగ్ ఉన్న ఎస్సీ వర్గం వారు నాకు 10,000 నుంచి 15,000 వరకు మాత్రం ఓట్లు వేస్తారని నేను నమ్ముతున్నాను. నియోజకవర్గ వ్యాప్తంగా నీకంటూ ఒక పరిచయాలు ఉన్నాయంటారు? ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి. ఓకే. అయితే గెలుపు అనేది మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు, గెలుపు ఓటంలో అనేది సహజంగా మార్పు కోసం అంటారు. చైతన్యవంతులను చేయడానికి మెయిన్ ఏంటంటే ఈ ఎస్సీ వర్గంలో ఉన్న బలహీనులను చైతన్యవంతులుగా చేసి వారు ఏ విధంగా రాజకీయంగా ముందుకెళ్ళగలగాలి అనేది వాళ్ళకి ఆ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది నేను గెలిచి ఎమ్మెల్యేగా అవటానికి కాదు, బలహీన వర్గాల వారిని చైతన్యవంతులుగా చేసి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ముందుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తాను.